ఎస్ఎల్ఎన్ఎస్ వైభవం ఫంక్షన్ హాల్ ప్రత్యేకమైన సందర్భాల కోసం, అన్ని వేడుకల కోసం అత్యంత సుందరమైన వేదిక. నంద్యాల నడిబొడ్డులో అందరికీ అందుబాటులో ఉన్న మన ఎస్ఎల్ఎన్ఎస్ వైభవం ఫంక్షన్ హాల్ సెంట్రలైజ్డ్ ఏసీ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అతిథులకు ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యం, సర్వీస్ లిఫ్ట్ సౌకర్యం, విశాలమైన పార్కింగ్, వివాహాలు, పుట్టినరోజు ఫంక్షన్లు మరియు ఇతర శుభకార్యములకు ప్రీమియర్ వేదిక. ఎస్ఎల్ఎన్ఎస్ వైభవం ఫంక్షన్ హాల్, విశాల్ మెగామార్ట్ పైన, ఫరూక్ నగర్, నంద్యాల. సెల్ 8374109584 మరియు 9005470774 మరియు 9347651044. వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించండి. ప్రజా సమస్య పరిష్కార వేదికకు 187 ఫిర్యాదులు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమార్ గణయ. ఆళ్లగడ్డలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభానాగిరెడ్డి 56వ జయంతి వేడుకలు. హీరో మంచు మనోజ్, మౌనిక హాజరు. నంద్యాలలోని ఎన్టీఆర్ పాఠశాల ఆకాంక్ష జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందడి చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం. నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రజా సమస్య పరిష్కార వేదికలో ప్రజల కోసం అన్నదానం, ఆనందం వ్యక్తం చేసిన ప్రజానికం. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు వెల్లడి. నంద్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు. శ్రీశైలం ఎమ్మెల్యే పుట్ట రాజశేఖర రెడ్డి. ప్రజా సమస్యకు పరిష్కార వేదిక. జిల్లా కలెక్టర్ రాజ్కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న 927 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 9 రీఓపెన్ కేసులకు సాయంత్రంలోగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే పెండింగ్ లో ఉన్న ఒక్క సమస్యను కూడా క్లియర్ చేయాలన్నారు. అలాగే 24, 48, 72 గంటల్లో పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మొదటి అంశమే పీజీఆర్ఎస్ రెడ్రెసల్ పై సమీక్ష ఉంటుందని, ఈ 2 రోజుల్లో పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించి అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సరే అప్పుడు సిస్టమ్ వ్యాలిడేషన్ ముందుకు వెళ్తుంది కార్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సరేనా అప్పటి వరకు అవ్వదు సరే ఏమ్మా అమ్ముకుంటే నేను కొంటానంటే కొన్ని వాళ్ళకి డబ్బులు పెట్టు తర్వాత నాకు ఎప్పుడో నేను ముగ్గురు సంతకం పెట్టమంటే పెట్టకుండా అది 23 నుండి ఏంటమ్మా 23 మీ బావ కూడా కాస్త తీసుకొని అమ్మేశాడు కదా మరి నీ పేరు ఎలా ఉంటుంది అమ్మేలేదు మరేం చెప్తాను ఆయన నేను కొన్నానంటాడు కొనుక్కుంటే నేను అమ్ముకోవాలంటే కొనాలంట అదే అయ్యింది నా ఆన్లైన్లో ఆన్లైన్లో ఎక్కాలంటే సచివాలయంలో అప్లికేషన్ పెట్టాలి పెట్టావా పెట్టమ్మా ముందు వెళ్ళి పెట్టు ఇలా కాగితం వల్ల పని అవ్వదమ్మా మీ పేరు మీద ఆన్లైన్లో ఎస్పీ గారి ద్వారా చెప్పండి రిమైండ్ చేసి నేను అప్పటి నుంచి వస్తున్నాను కదా ఆ పని చాలా మందికి ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి నివాళి అర్పించిన మంచు మనోజ్ మౌనిక ఆళ్లగడ్డలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి వేడుకలు జరిగాయి. హీరో మంచు మనోజ్ మౌనిక పాల్గొన్నారు. శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచు మనోజ్ దంపతులను చూసేందుకు ప్రజల అభిమానులు ఘాటు వద్దకు తరలి రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వెనక్కి రండి బ్రో, వెనక్కి రండి. అదొకటి ఇదొకటి అంబ్రెల్లాస్ తీసేయండి. అంబ్రెల్లాస్ తీసేయండి. ఏం చేస్తున్నారు మీరు?
చేద్దామా ఫస్ట్ और मैं है విద్యతోనే ఉన్నతి సాధ్యమని హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ పాఠశాల ఆకాంక్ష జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో మంచి స్థానం ఉంటుందన్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ఫారూక్ సినీ రంగానికి కూడా ఎగ్జిబిటర్ గా పరిచయం అన్నారు. మంత్రి ఎన్ఎంజీ ఫారూక్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. పాఠశాల కరెస్పాండెంట్ కొండారెడ్డి, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. हो गया भाई सर Please give comfort to Dr. Brahmananda. Request everyone to please be seated. Everyone please be seated in your seats. Please give the comfort to the guests. Students have to show Dr. Brahmananda amazing performance. Please let him see this performance. I request everyone to please be seated. నువ్వు దగ్గర వెళ్ళండి సార్ 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 So we please to have you here with us for this event. కొన్నాడు సార్ మీరు పట్టుకోండి సార్ బుకే కొన్నాడు సార్ మీరు బుకే వేసుకుంటారు కొన్నాడు సార్ ఎడుతున్నాం సార్ సార్ బుకే మీరు కూడా పట్టుకోండి ప్లీజ్ Guys, join your hands. సార్ కొన్నాడు సార్ సార్ పక్కన సార్ సార్ అక్కడ సార్ ఓకే ఎక్కడ ఉన్నాను సార్ కొన్నాడు సార్
కావాలని నేను చెప్తున్నాను. ఇందాక మన మినిస్టర్ గారు ఫరూక్ గారు ఆయన రండి సార్, అంటే మినిస్టర్ గారు రెండు అంటున్నారు ఏంటంటే నేను వెళ్ళండి సార్ అనలేం కదా. నో ప్రాబ్లం. నాకు ఫరూక్ గారు ఇందాక కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మాట చెప్పారు, మీరు అక్కడి నుంచి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి. అంటే నేను అన్నాను, ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కమ్ ఓవర్ అండ్ మేక్ ది స్టూడెంట్స్ మోటివేటెడ్. అది ఆయన సినిమా వ్యాపారంలో ఉన్నా రాజకీయంలో ఉన్నా ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో బాబు మోహన్ గారు ఎప్పుడో నాతో పాటు నటించినటువంటి నా కాంటెంపరీ యాక్టర్, ఆయన ఎమ్మెల్యే అయిపోయి క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం అండి, 25 years బ్యాక్, 25 సంవత్సరాల క్రితం ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి బాబు మోహన్ గారిని పదే పదే బ్రహ్మానందం అనిపోయి బాబు మోహన్ గారిని కూడా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే బాబు మోహన్ ఇద్దరం బ్రదర్స్ లా ఉంటాం కాబట్టి ఆయనన్నా నన్నన్నా ఒకటే, మేమందరం బికమ్ కమెడియన్ కమ్యూనిటీ. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి మినిస్టర్స్ మనకుంటా కూడా మన మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ అవకాశం దొరికితే మీ అందరినీ వచ్చి కలుసుకుంటాను. కొండారెడ్డి నన్ను తీసుకొస్తాడు. ఇది 10 సంవత్సరాలకు, నెక్స్ట్ 15, తర్వాత 25, ఆ తర్వాత ఏమో మాకే తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ మై డియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు ఒక్క ఫోటో సార్. ఓకే సార్. అది తీసుకురమ్మా. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదికకు నంద్యాల జిల్లా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వేల మంది వస్తూ ఉంటారు. వారికి ప్రజలు ఎంతో దూరం నుంచి వస్తున్న వారు మధ్యాహ్న భోజనానికి ఎవరు ఇబ్బందులు పడకూడదని జిల్లా కలెక్టర్ రాజకుమారి అక్కడే రుచికరమైన అన్నదాన కార్యక్రమం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వేల మంది ప్రజలు భోజనం చేస్తున్నారు. అయితే జిల్లా అధికారి, డ్రైవర్లు, సిబ్బంది ప్రజలకు భోజనం వడ్డించడం, నీళ్లు పంపిణీ చేయడం, సిబ్బంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దగ్గరుండి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రజల కోసం ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అన్నదాన కౌంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదని కృషి చేస్తున్నారని, అదేవిధంగా జిల్లా అధికారుల, డ్రైవర్లు, సిబ్బంది కూడా ప్రజలకు అన్నం వడ్డించడంతో పాటు వారు చేసిన పనిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నంద్యాల జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. కానీ వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఇక్కడ వ్యయ ప్రసాదాలతో వస్తారు కాబట్టి వినతులు స్వీకరిస్తారు. అదేవిధంగా వాళ్ళ భోజనం సౌకర్యం ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా వారికి భోజన సౌకర్యం కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ వినతులు ఇచ్చి ఇక్కడ హోటల్లోకి పోయి 200-300 పెట్టి తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మేడం గారు గమనించి వారికి ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచినీటి వసతి, అదేవిధంగా వాళ్ళకు వడ్డించే వాళ్ళు కూడా అధికారులకు సంబంధించిన డ్రైవర్లు ఇక్కడ వారికి భోజనం వడ్డిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా ఒక నంద్యాల ప్రజలుగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు వేలాది మందికి అన్నదానము, ఈ రోజు భోజనం అందిస్తున్నారంటే మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 బాలుర మరియు బాలికల విభాగంలో విడివిడిగా నిర్వహించడం జరుగుతుందని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు, సిబ్బంది పోస్టర్లు విడుదల చేశారు. ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో గేమ్స్ పోటీలు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో కర్నూలు మరియు నంద్యాల జిల్లా నుండి 12 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్స్ నుండి 470 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు అని, ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి పలు విభాగాల్లో వాలీబాల్, ఖోఖో, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, డిస్క్ త్రో విడివిడిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి నుండి వరుసగా 3 రోజులు 17, 18, 19 ఈ 3 రోజులు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 7
ప్రభుత్వ 5 ప్రైవేట్ పాలిటెక్నిక్లు, మొత్తం 12 పాలిటెక్నిక్లకు సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన కాలేజీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో దాదాపు 350 మంది బాయ్స్, 100 మంది గర్ల్స్, సో 450 మంది మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరము బాలబాలికలు స్టూడెంట్స్తో పాటు స్టాఫ్ కూడా ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టాఫ్ మాత్రం గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బోత్ ఉమెన్ అండ్ మెన్ స్టాఫ్ కూడా ఈసారి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ రేపు ఉదయం 10 గంటలకి ఇనాగరేట్ అవుతుంది. చీఫ్ గెస్ట్ గా మన జిల్లా ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ రాణా గారు, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారు, అలాగే ఈ కాలేజీ పూర్వ విద్యార్థి బి హర్నాథ్ గారు, మరి రామకృష్ణ డిగ్రీ పీజీ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు అతిథులుగా వస్తున్నారు. రేపు పిల్లలు మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది. ఇనాగరేషన్ తర్వాత, ఈ ఇనాగరేషన్ ముందు మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది. పిల్లలందరూ సరైన స్ఫూర్తితో ఆటలాడి గత సంవత్సరం లాగానే ఈసారి కూడా పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ప్రిన్సిపల్ గారు సెలవు ఉన్నారు కాబట్టి నేను సురేష్ బాబు ఇన్ఛార్జిగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో IPSGM 27th IPSGM కర్నూలు జిల్లాలోనే ఈ కాలేజీ జరుపుతున్నాము. ఇది 3 రోజులు జరుగుతుంది. దీనికి కావాల్సిన సకల ఏర్పాట్లన్నీ కూడాను ప్రిన్సిపల్ గారు మరియు మార్గరెట్ మేడం వివిధ కమిటీలన్నీ కూడాను సిద్ధం చేశారు. సో మిగతా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ స్పేసెస్ లో కూడా హాస్పిటాలిటీ అన్ని విభాగాల నుంచి కూడా సకల సౌకర్యాలు కూడా సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ వసతిని ఉపయోగించుకోవాల్సిందిగా మిగతా కాలేజీ నుంచి వచ్చిన పీడీలకు స్టాఫ్కు విన్నవించుకుంటున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ కమిటీ కానీ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు అందరూ వస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీడియా మిత్రులకు కూడా మంచిగా కవర్ చేయాలని, పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ హమాలి యూనియన్ డ్రైవర్స్ గత 30 సంవత్సరాల నుండి మేము నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి వారికి అతి తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను రవాణా మీదనే ఆధారపడి ఉన్నాము. తాము ఎన్నో కష్ట నష్టాలు భరించి ఇసుక సరఫరాని వృత్తిగా చేసుకుని జీవిస్తున్నామని, కానీ ఇప్పటి ప్రభుత్వం యొక్క ఇసుక డిపో ఐలూరు మెట్ట దగ్గర ఇసుక డంప్ ఉంది. ఇసుక డంప్ వారు 1 టన్ను విలువ 885 రూపాయలు మరియు రవాణా ఛార్జీ 1 టన్నుకు 200 రూపాయలు, మొత్తం కలిపి టన్నుకు 1085 రూపాయలు ఖర్చు అవుతోంది. తమ లారీ అసోసియేషన్ ద్వారా లారీ ఓనర్స్ అందరూ నాణ్యమైన ఇసుకను అతి తక్కువ ధర 750 రూపాయలు ప్రత్యక్షంగా వినియోగదారునికి ఇంటి దగ్గర సరఫరా చేస్తున్నాం. కానీ తమ లారీలను బలవంతంగా వాళ్ళు కొంతమంది రౌడీలను పెట్టి వినియోగదారులకు చేరకుండా లారీ డ్రైవర్ మరియు ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు లారీ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉన్నతాధికారులకు లారీ అసోసియేషన్ వారి సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులకు తెలిపారు. కలెక్టర్ గారికి మా యొక్క లారీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఈ రోజు నంద్యాల లారీ ఓనర్స్ వచ్చిన సమస్య ఏమంటే ఇసుక సమస్య. నంద్యాలలో ప్రైవేట్ డంపు పెట్టి లారీ ప్రజలకు తక్కువ ధరతో ఆధార్ కార్డు మీద కానీ లేదంటే వాళ్ళ యొక్క బిల్లు మీద తీసుకుపోతుంటే రౌడీలను పెట్టి అటాక్ చేసి లారీ ఓనర్లను చాలా ఇబ్బందికి గురి చేసి స్టేషన్ దగ్గర తీసుకుపోవడము, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము కలెక్టర్ గారికి, ఏడీఏ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మేడం కూడా మా గురించి చర్య తీసుకుంటామని చెప్పింది. దీని మీద మేడం గారు మాకు చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళము మా బాధలు మేము మేడానికి చెప్పుకోనికి వచ్చినాము. ఇసుక ఎన్ని రోజులుగా 30 ఏళ్ళ ఉంటే తోలుతున్నాము. ఈ రోజు ప్రైవేట్ డంపు వాళ్ళు డంపు చేసి వాళ్ళు ఏడనో వాళ్ళ డంపు దగ్గర లేకుండా సిరివెల్ల, ఇక్కడ పోతే గోస్పాడు, ఇట్లా పోతే పార్యం వరకు ఇట్లా బండ్లు పోతున్నాయి కానీ ఆపడం బిల్లుల పైన వచ్చేటివి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది బాధలు చెప్పుకోనికి మేడం గారికి వచ్చినాము. ఆమెనే మాకు న్యాయం చేయాలి.
సాధారణంగా రేటుకి ఇస్తామని చెప్పినారు. డంపింగ్ పెట్టి ఉచితం ఇసుక ఇస్తామన్నారు, తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మా కాడ 650 రూపాయలకు కొని 880 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు 880 రూపాయలకి ఇచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎగస్ట్రా తీసుకుంటున్నారు. లారీ వాళ్ళ కాడ వచ్చేసి 650 రూపాయలకే కొంటున్నారు. లాబీస్క సన్నీస్క 750 రూపాయలకు కొంటున్నారు. సన్నీస్క 700 కొంటున్నారు. ఈ సామాన్యునికి న్యాయం ఎట జరిగింది? లారీ ఓనర్కే బొక్క, ఆడ యార్డు పెట్టినోనికే లాభం. ఇప్పుడు మా కాడ 720 కొని 900 అమ్ముతుంటే ఎంత లాభము? ట్రాన్స్పోర్ట్ ఖర్చు వేరు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ దించుకున్నాడు పెట్టలే. అట్టందుకు సామాన్యునికి న్యాయం జరగలే, లారీ ఓనర్ కి న్యాయం జరగడంలే, కూలీలకు న్యాయం జరగడంలే. దీనివల్ల అందరికీ నష్టమే వచ్చింది, కానీ డంపింగ్ పెట్టుకున్నానికి మాత్రం లాభం వచ్చింది. అది స్పందించి కలెక్టర్ అమ్మ దాని గురించి ఆలోచన చేసి ఏదైనా మా లారీ ఓనర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, వర్కర్లకు కానీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంతే. డంపి వాళ్ళు మా కాడ దించుకునేది 880 రూపాయలు, 85 ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వేరే, లోకల్ అయితే 1400 శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని శ్రీశైలం ఎమ్మెల్యే ముఠా రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి శివమాల ధారణ ఇరుముడి సమర్పించడానికి మల్లన్న ఆలయం వద్దకు చేరుకున్న బుడ్డ రాజశేఖర రెడ్డికి ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీ మల్లికార్జున స్వామి శివమాల ధారణలో శ్రీ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివదీక్ష ఇరుముడిని సమర్పించారు. ఇరుముడి సమర్పించిన అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్ ఓకేనా? నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రజా పరిష్కార వేదికకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు నానా అవస్థలు పడుతూ తమ సమస్యలు జిల్లా కలెక్టర్కు తెలపాలని వస్తున్నారని, అదేవిధంగా వేల మంది క్యూ లైన్లో ప్రజలు నిలబడుతున్నారు కానీ జిల్లా కలెక్టర్ రాజకుమారి అది గమనించి ఏ ఒక్కరూ నిలబడకూడదని వారి కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అర్జీదారులను కుర్చీలో కూర్చోబెట్టి ఓర్పు సహనంతో జిల్లా కలెక్టర్ వారి సమస్యను విని వెంటనే అక్కడికక్కడికే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. అయితే అర్జీదారుడు మరలా స్పందనకు రాకుండా పరిష్కరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంటే పరిష్కారానికి మారుపేరని, ప్రజల సమస్యలు జిల్లా కలెక్టర్ విని తమ సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నారని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మేము 9 సుమారు 9 నెలల పాటు పనిచేసాము. ఇంతకుముందు కూడా మాకు
సరేనా అప్పటి వరకు అవ్వదు. సరేనా ఏమ్మా అమ్ముకుంటే నేను కొంటానంటే కొన్ని వాళ్ళకి డబ్బులు పెట్టు తర్వాత నాకు ఎప్పుడో నేను ముగ్గురు సంతకం పెట్టమంటే పెట్టకుండా 23 నుండి ఏంటమ్మా 23 మీ బావ కూడా కాస్త తీసుకొని అమ్మేశాడు కదా, మరి నీ పేరు ఎలా ఉంటుంది? అమ్మేయలేదే. మరేం చెప్పాను ఆయన నేను కొన్నానంటాడు, కొనుక్కుంటే నేను కొనుక్కోవాలంటే కొనాలంట. అదే అయ్యింది నా ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కాలంటే సచివాలయంలో అప్లికేషన్ పెట్టాలి. పెట్టావా? పెట్టమ్మా, ఇప్పుడు ముందు వెళ్ళి పెట్టు. ఇలా కాగితం వల్ల పని అవ్వదమ్మా. మీ పేరు మీద ఆన్లైన్లో ఎస్పీ గారి ద్వారా చెప్పండి. నేను అప్పటి నుంచి వెళ్తున్నాను మీకు ఆ పని చేశాను. చాలా మందికి మేము అలా ఇచ్చాము. కావాలంటే మీరు తీసుకొని మీరు పెట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించండి. ప్రజా సమస్య పరిష్కార వేదికకు 187 ఫిర్యాదులు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమార్ గణయ. ఆళ్లగడ్డలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభానాగిరెడ్డి 56వ జయంతి వేడుకలు. హీరో మంచు మనోజ్, మౌనిక హాజరు. నంద్యాలలోని ఎన్టీఆర్ పాఠశాల ఆకాంక్ష జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందడి చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం. నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రజా సమస్య పరిష్కార వేదికలో ప్రజల కోసం అన్నదానం, ఆనందం వ్యక్తం చేసిన ప్రజానికం. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు వెల్లడి. నంద్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు. శ్రీశైలం ఎమ్మెల్యే పుట్ట రాజశేఖర రెడ్డి. ప్రజా సమస్యకు పరిష్కార వేదిక. జిల్లా కలెక్టర్ రాజ్కుమార్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ MR కేబుల్ టీవీ న్యూస్.